ఈ మధ్య ఓ ప్రశ్న అడిగాడు ఒక ఎగ్జామ్లో. ఏమనంటే రాష్ట్ర స్థాయిలో శాసనసభ సభ్యుల ఎన్నిక ఎవరు నిర్వహిస్తారు అని అడిగాడు. ఎవరు నిర్వహిస్తారు అని అడిగాడు. ఆప్షన్స్ ఏమని ఇచ్చాడు మనకి? రాష్ట్ర ఎన్నికల సంఘం అని ఇచ్చాడు. రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత మనకి కేంద్ర ఎన్నికల సంఘం అని ఇచ్చాడు. కేంద్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత సంయుక్తంగా నిర్వహిస్తారని చెప్పి 3వ ఆప్షన్ అలా ఇవ్వడం జరిగింది. ఇక 4వది ఏది కాదు అని ఇవ్వడం జరిగింది అనమాట. ఏది కాదు అనే ఆప్షన్ తోటి ఇవ్వడం జరిగింది. మనోళ్ళు ఏం చేసినారు, చాలా వరకు మ్యాథ్స్ వాళ్ళు నీట్గా ఏం చేసిరంటే రాష్ట్రాన్ని కొట్టేసి రాష్ట్ర ఎన్నికల సంఘము అని పెట్టినారు. ఓకేనా? నేను అడిగిన అదేంద్ర ఆట పెట్టినామని అంటే నాకు మ్యాథ్స్ సార్ నిన్ననే చెప్పిండు, రాష్ట్ర అంటే పైన కింద ఏదైనా కనపడితే కొట్టేయమని చెప్పిండు, నేను అందుకే ఇది పెట్టినా అని అన్నాడు. ఇంకా అది పెట్టిన తర్వాత ఏం చేసినావు అని అంటే ఇంటికి కూడా ఫోన్ చేసిన, జాబ్ వచ్చేటట్టుందమ్మా, పెళ్లి సంబంధాలు చూడమని కూడా అని చెప్పినాను. తెల్లారికి ఈ పేపర్ చూస్తే కేంద్ర ఎన్నికల సంఘం అని ఉంటుంది. ఎందుకనంటే రాష్ట్ర స్థాయిలో శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్సీలు కానీ, మన లోక్సభ, రాజ్యసభ ఎంపీల ఎన్నికలు కానీ ఇవన్నీ నిర్వహించేది కేంద్ర ఎన్నికల సంఘం. నిజానికి రాష్ట్ర ఎన్నికల సంఘం కేవలం స్థానిక ఎన్నికలు మాత్రమే నిర్వహిస్తుంది. ఎస్ పబ్లికేషన్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.